మరోవైపు ఎమ్మెల్యే హత్యకు ప్లాన్ చేసిన వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్న అంశం తమ దృష్టిలో ఉంది అన్నారు. ఈ అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. త్వరలోనే ఆ పూర్తి విషయాలు మీడియాకు చెబుతామన్నారు కృష్ణకాంత్. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పెరగలేదు. నేను నీకోసం డబ్బు పెద్ద సమస్య అని చర్చించుకుంటున్న విషయం తెలుస్తోంది. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రస్తావన కూడా వీళ్ళ మాటల్లో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు తిరిగి మా ప్రతినిధి మురళిని ఒకసారి కాంటాక్ట్ చేద్దాం. మురళి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? వీడియోకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే ఈ వీడియో రికార్డ్ అయ్యి వీడియో బయటకు వచ్చి వీడియో విషయం పోలీసుల దృష్టికి వచ్చి 4-5 రోజులు దాటినప్పటికీ ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో ఇవాళ నుంచి వైరల్ కావడం, అలాగే మీడియాలో TV9లో దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ రావడం, దీని తర్వాత పోలీసులు దీనిపైనే సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే అదే పనిలో ఉన్నారు పోలీసులు. సో కొద్దిసేపటి క్రితమే TV9తో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం మా దృష్టిలో ఉంది, విచారణ జరుపుతున్నామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. అలాగే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఈ విధంగా ఇంత హత్యకు కుట్ర చేస్తూ బాహటంగా మాట్లాడమే కాకుండా ఆ వీడియోని రికార్డ్ చేసుకున్నారు అని అంటే అసలు ఆ వీడియో రికార్డ్ చేసుకోవడానికి పర్పస్ ఏంటి, అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది, ఈ హత్యకు ఎవరు ప్లాన్ చేశారు? సో వీళ్ళందరూ కూడా శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు, మనకు డబ్బుకు ఇబ్బంది లేదన్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారంటే ఆ డబ్బు ఆఫర్ చేసింది ఎవరు? అంటే సుపారీ ఇచ్చి అతన్ని హత్య చేయించాలని ప్లాన్ చేస్తే ఎవరు చేయించారన్నది ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే పెద్ద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం వైసీపీ నేతలపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇన్ని రోజులైనప్పటికీ ఎందుకు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? అరెస్ట్ అయినటువంటి జగదీష్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఉన్నటువంటి మహేష్ కావచ్చు, వినీత్ కావచ్చు, మొత్తం ఆ గదిలో ఉన్నటువంటి 6 ఉన్నారు, రికార్డ్ చేసినటువంటి మరో వ్యక్తి ఉన్నారు. సో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారా లేదా, ఇంకా ఎందుకు వీరిని అదుపులో తీసుకుని విచారణ జరపలేదు, అసలు ఈ ప్లాన్ వెనక ఎవరున్నారన్నటువంటి విషయం పోలీసులు ఎందుకు బయట పెట్టలేదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. సో అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు రూరల్ ఎమ్మెల్యేని హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంది, ఎవరికి దీనివల్ల ఉపయోగం అనేది కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి విషయంగా మనం చూడాలి. ఓకే మురళి, కోటంరెడ్డికి ఈ బయటకు వచ్చిన వీడియోని కోటంరెడ్డి అనుచరులు చూపిస్తున్న విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది ఎగ్జాక్ట్గా అదే వీడియో చూపిస్తున్నదా, లేకపోతే అదేమైనా ఫైల్ వీడియోనా? దీనిపై కోటంరెడ్డి విషయం బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నారా, ఆయన రియాక్ట్ అయ్యారా? ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి ఆయన నుంచి? పూర్తి అంటే వీడియో బయటకు వచ్చింది. వీడియోలో తనపై కుట్ర జరుగుతున్నటువంటి విషయం అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలిసింది. అయితే ఈ వీడియో ఇవాళ బయటకు వచ్చినప్పటికీ 2 రోజుల క్రితమే ఆయనకు సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసు అధికారులతో ఆయన మాట్లాడారా లేదనేది మాత్రం ఇప్పటివరకు కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. సో ఆయనతో సంప్రదించినప్పుడు దీనిపైన నేను పోలీసులతో మాట్లాడిన తర్వాత మీకు క్లారిటీగా మాట్లాడతానని మాత్రం చెప్పారు. సో దీనికి సంబంధించి అధిష్టానం నుంచి సీఎంఓ నుంచి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే హోంశాఖ నుంచి కూడా జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కూడా ఇదే విషయంపై మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మాత్రం కోటంరెడ్డి మీడియా ముందుకు రావాలి, ఏం జరిగింది, అసలు ఎందుకు అతని పైన హత్యకు ప్లాన్ చేసి ఉంటారు, అతనికి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా బయటకు రావాలి. దీంతో పాటుగా జిల్లా ఎస్పీ కూడా విచారణకు సంబంధించినటువంటి విషయాలు బయటకు పెడితే తప్ప దీనికి సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి క్లారిటీ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. మురళి, శ్రీకాంత్ పెరోల్ విషయంపై ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాకు బాహాటంగా కొన్ని లెటర్స్ చూపిస్తూ పెరోల్కి సంతకం చేసిన విషయం వాస్తవమే, వాళ్ళ ఫాదర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను సైన్ చేశానని చెప్పారు. కానీ హోమ్ మినిస్టర్ ఆ లెటర్ని బేస్ చేసుకుని పెరోల్ ఇవ్వలేదు, దాన్ని తిరస్కరించారని చెప్పారు. ఆ కంప్లీట్ క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు శ్రీకాంత్ అనుచరుడుగా జగదీష్ తెలుస్తోంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రూరల్ ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలని చెప్పేసి ఈ గ్రూప్ అనుకుంటుందా, లేకపోతే ఇలా ఆలోచించడం వెనక వేరే ఏదైనా కారణం ఉండి ఉంటుందా? అంటే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిసేపటి క్రితం కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఆయన పెరోల్ కి లెటర్ ఇవ్వడం, ఆ పెరోల్ లెటర్ తిరస్కరించడం, ఆయనతో
శ్రీకాంత్కు పరిచయం ఉన్నటువంటి విషయాన్ని ఆయన మీడియా ముందే చెప్పడం, కానీ నేను ఇచ్చినటువంటి లేఖను తిరస్కరించారు. ఆ తర్వాత హోంశాఖ దీనిపైన డెసిషన్ తీసుకుందని, పెరోల్ తర్వాతే వచ్చిందని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినప్పటికీ, సో వీళ్ళు కనుక హత్య చేస్తే శ్రీకాంత్ కావచ్చు, శ్రీకాంత్ అనుచరులు కావచ్చు, వీళ్ళపైన అనుమానం వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వీళ్ళని ఎంచుకుని వీళ్ళ ద్వారా హత్యకు కుట్ర పన్నారన్నటువంటి విషయాన్ని మాత్రం టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే దీని వెనక ఎవరున్నారన్నటువంటి విషయం మాత్రం వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ వైసీపీ ఏమైనా కావాలని ఈ కుట్ర పన్నుతోందన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్ప దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే మాత్రం పోలీసుల దగ్గర నుంచి రావాలి. అలాగే మీడియా ముందుకు వస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నోటి నుంచి మాత్రమే దీనికి సంబంధించినటువంటి అనుమానాలు కానీ వీటికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ఓకే, కానీ సర్ప్రైజింగ్ విషయం మురళి, 5 రోజుల క్రితమే ఈ వీడియో తీశారని చెప్పి తెలుస్తోంది. అండ్ పోలీసులకు ఆల్రెడీ దీనిపై పూర్తి నాలెడ్జ్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఈ వీడియో పోలీసుల నుంచి వచ్చిందా, బయటకు ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు పోలీసులు దీనిపై రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓ పక్క టీడీపీ శ్రేణులు ఒత్తిడి పెడుతూనే ఉన్నాయి, కోటమిరెడ్డి రియాక్ట్ అవుతారు, పార్టీ రియాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు దీనిపై ఎప్పుడు రెస్పాండ్ అయ్యి అసలు ఈ వీడియో ఏమిటి, ఎప్పుడు ఎవరు రికార్డ్ చేశారు, ఎందుకు రికార్డ్ చేశారు, ఈ డీటెయిల్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే సాధారణంగా ఒక మామూలు సాధారణ వ్యక్తులకు సంబంధించినటువంటి హత్య లేదో మామూలు వ్యాపారులకు సంబంధించినటువంటి హత్యకు కుట్రకు సంబంధించినటువంటి విషయం అయితే పోలీసులు వెంటనే స్పందించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, అలాగే 3 సార్లు నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, నిత్యం వార్తల్లో ఉండేటువంటి వ్యక్తి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా. సో ఆయనకి సంబంధించినటువంటి హత్య చేయాలన్నటువంటి ప్లాన్ జరిగినట్టు వచ్చినటువంటి వీడియోలో చర్చ జరుగుతున్నటువంటి ఆ వీడియోకి సంబంధించి మాత్రం పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఒక క్లారిటీతో మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మాత్రం మనం చెప్పొచ్చు. అంత తొందరగా దీనిపై స్పందిస్తారని మాత్రం అనుకోలేం. ఓకే, ఎందుకు ఈ కాన్వర్జేషన్ని వాళ్ళు రికార్డ్ చేసుకున్నట్టు మురళి మనం ఏమని ఊహించవచ్చు, లేకపోతే ఆలోచించవచ్చు? నాట్ ఓన్లీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోనే కాదు, ఈ వీడియో రికార్డ్ అవుతూ ఉండగానే వెనక నుంచి ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక ఫోన్ని వీడియో ఆన్ చేసి అక్కడున్న హ్యాంగర్కి ఆ పైన దాన్ని ప్లేస్ చేసిన విజువల్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ ఫోన్లో కూడా ఈ కాన్వర్జేషన్ రికార్డ్ అవుతోంది. సో ఇంటెన్షనల్గా ఈ వీడియోని రికార్డ్ చేశారా, ఎందుకు రికార్డ్ చేశారు? ఒకవేళ రికార్డ్ చేస్తుంటే వాళ్ళే బయట పెట్టే అవకాశం ఏమైనా ఉందా, వీళ్ళలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమై ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే మనము 4 గోడల మధ్య 4 వ్యక్తులు లేదా కొంతమంది వ్యక్తులు జరుగుతున్నటువంటి ఆ చర్చకి సంబంధించి వీడియోలు రికార్డ్ చేసినటువంటి సందర్భాలు మనం గతంలో ఎన్నో చూసాం. సో రీసెంట్ గా ఇదే కేసుకు కనెక్షన్ ఉన్నటువంటి శ్రీకాంత్ పెరోల్ పై బయటకు వచ్చి ఆసుపత్రిలో ప్రియురాలు అరుణతో ఉన్నటువంటి ఆ వీడియో ఏవైతే ఉందో ఆ వీడియో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులే అక్కడ వీడియోని రికార్డ్ చేశారు. అయితే ఆ తర్వాత అది అనుకోకుండా బయటకు వచ్చింది. సో ఇక్కడ కూడా ఇది మామూలుగానే కొంతమందికి జరిగేటువంటి సీరియస్ డిస్కషన్ అయినా అది బయటకు రాకూడనటువంటి విషయం అయినా సరే రికార్డ్ చేసుకున్నటువంటి అలవాటో లేదా ఒక వీక్నెస్ ఏదో ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే విధంగా రికార్డ్ చేసి ఉంటారా లేదా ఇంటెన్షనల్ గా రికార్డ్ చేశారా అనేది మాత్రం విచారణ తర్వాత అసలు రికార్డ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకంటే మిగిలినటువంటి 6 వ్యక్తులు కనబడుతున్నారు. రికార్డ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది మిగిలినటువంటి 6 మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఎవరైతే ఆ వీడియోలో కనబడలేదో ఆ వ్యక్తి ఈ వీడియో రికార్డ్ చేసి ఉంటారని. సో దానికి సంబంధించి ఆ ఉన్నటువంటి 6 విచారిస్తే లేదా 7వ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు దీనిపై మొత్తం అందరినీ విచారించిన తర్వాత మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు రికార్డ్ చేశాడు, కావాలనే బయట పెట్టారా లేదా అనుకోకుండా ఆ జగదీష్ని అరెస్ట్ చేసినప్పుడు మిగిలినటువంటి అనుమానితులుగా వీడియోలో ఉన్నటువంటి లేదా గదిలో ఆ రోజు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ విచారించి వారి మొబైల్ను పరిశీలించినప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిందా అనేది మాత్రం తెలియాల్సినటువంటి విషయం. ఓకే, జగదీష్ రౌడీ షీటర్ అని చెప్పి తెలుస్తోంది మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ ఇంకా ఆ వీడియోలో ఇంకొక 3-4 పేర్లు మనకి తెలిసాయి ఆల్రెడీ. మహేష్, వినీత్, అలాగే జగదీష్, శ్రీకాంత్ అనుచరుడు, ఇట్లా 3-4 పేర్లు తెలుస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్సేనా? వాళ్ళకి సంబంధించిన ఇన్ఫో టీడీపీ శ్రేణులకి ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్గా తెలుస్తుంది కదా? అంటే ప్రస్తుతానికైతే మాత్రం వీరికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే ఉన్నాయి. అంటే మిగిలినటువంటి వారు, వారిని ఫాలో అయ్యేటువంటి వారు కావచ్చు, వారితో సన్నిహితంగా ఉన్నటువంటి వారు సంబంధించిన విషయాలు ఇంకా పూర్తిగా కూడా తెలియలేదు. ఇప్పుడు కోటమిరెడ్డి ఎక్కడున్నారు మురళి? కోటమిరెడ్డి ఎక్కడున్నారు ప్రస్తుతానికి? కోటమిరెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. కాసేపట్లోనే ఆయన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తానని సమాచారం ఉంది. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి, సో అతనికి ఏదైనా అనుమానాలు ఉన్నాయా లేదా ఈ వచ్చిన వీడియోకి సంబంధించి ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కానీ లేదా పోలీసు ఉన్నతాధికారులను కలిసి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏవైనా జరుగుతుందనేది మాత్రం ఆయన మాట్లాడిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి. ఆల్ రైట్ మురళి, మీరు